మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఫెలోషిప్ మెయింటైన్ చేయాలి. దేవునితో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు స్నేహితులు చాలా ఫ్రీగా మాట్లాడుకుంటారు, మనసిప్పి మాట్లాడుకుంటారు, అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. కొన్ని విషయాలు అసలు ఇంట్లో భార్యకి తెలియవు, ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ తెలుస్తుంది. ఎరా మా అబ్బాయి నీతో ఏమైనా చెప్పాడురా, ఎక్కడికి వెళ్తున్నాననే చెప్పాడా అంటే ఆంటీ నాకు తెలియదు అంటాడు వాడు ముందు. ఆ తర్వాత ఆంటీ నాకు భయం వేస్తుంది, వాడికి చెప్పరంటే నేను చెప్తాను, వాడు పలానా దగ్గరికి వెళ్ళాడు ఆంటీ అంటాడు. కానీ ఆ విషయం అమ్మకి నాన్నకి వాడు చెప్పడు, ఫ్రెండ్కి మాత్రం చెప్పేసి వెళ్తాడు. అంత చనువు. అంటే ఫ్రెండ్షిప్ లో అరమరికలు లేకుండా, సిగ్గు పడకుండా అన్నిటినీ చెప్పుకుంటారు. చేసిన తప్పులు మాట్లాడుకుంటారు, మంచి మాట్లాడుకుంటారు, సీక్రెట్స్ మాట్లాడుకుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు, పొరపాట్లు మాట్లాడుకుంటారు, అలా చేయకుండా ఉండాల్సిందిరా అని చెప్పుకుంటారు. అంత ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు. అది టీచర్ ముందు అంత ఫ్రీగా మాట్లాడలేరు. తల్లిదండ్రుల ముందు కొన్ని విషయాలు మాట్లాడటానికి మొహమాటం అనేది వరకు అడ్డు రావచ్చు, కానీ మంచి స్నేహితుడి ముందు అన్ని విషయాలు కూడా మనసిప్పి మాట్లాడటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజున యేసయ్య నీ స్నేహితుడు, నా స్నేహితుడు, మనందరి స్నేహితుడు అయి ఉన్నాడు. ఆయనతో అందుకనే ఫ్రెండ్షిప్ కలిగి ఉండే. యేసయ్యతో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారా? నేనైతే కలిగి ఉన్నాను. నాకు కోపం వచ్చినా యేసయ్య దగ్గరికి వెళ్తా, సంతోషం వచ్చినా యేసయ్య దగ్గరికి వెళ్తా, బాధ వచ్చినా యేసయ్య దగ్గరికి వెళ్తా, ఆవేదన కలిగిన యేసయ్య దగ్గరికి వెళ్తాను. యేసయ్య దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సవాళ్లు ఎదురైనప్పుడు మాట్లాడతాను. నా గుండెల్లోకి కొన్ని విషయాలు బళ్ళెములాగా దూసుకొని వెళ్ళి గుండె బరువెక్కినప్పుడు యేసయ్యతో మాట్లాడుతూ ఉంటాను, అన్నీ మాట్లాడుతూ ఉంటాను. దైవదాసులు స్టీఫెన్ పాల్ గారితో కొన్ని చెప్తాను, నేను అన్నీ యేసయ్యతో చెప్తాను. ఆల్మోస్ట్ పరిచయ విషయాలు అన్నీ కూడా అరమరికలు లేకుండా దైవదాసులు మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. కానీ పోసగుచ్చినట్లు నేను దేని కొరకు బాధపడుతున్నాను, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాను, అయ్యో నాకు ఇంత సమయం ఏమండి, నాతో పాటు కూర్చోండి, నేను ఇప్పుడు ఏడుస్తాను, ఖర్చు పట్టుకోండి అని పాస్టర్ గారిని నా దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, నా దగ్గరికి ఆయనే తీసుకొచ్చి కర్చీఫ్లు ఇస్తాడు. యేసయ్య కళ్ళు తుడు, నీ కన్నీటి బాష్పముల్ని తుడుస్తానన్నాడు. ఏం చేస్తాడంట మన యేసయ్య? కన్నీటి బాష్పాలని తుడుస్తాడంట. ఆయనే నీ కర్చీఫ్ ఇస్తాడు. కర్చీఫ్ ఇవ్వటం అంటే నీ సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తాడు ఆయన.